హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను బిర్యానీ చేసి చూపించానండి. బట్ ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కూడా నచ్చి తీరాల్సిందే. హ్యాపీగా చికెన్ బిర్యానీ తినేసేయచ్చు, అంత బాగుంటుందండి. ఈ చికెన్ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, దీంట్లోకి వచ్చేసి మనం ఇన్స్టెంట్గా బయట నుండి తెచ్చే మసాలా పౌడర్స్ కాకుండా ఫ్రెష్గా అప్పుడే పచ్చి మసాలా నూరి యూజ్ చేసి ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాము. చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి మాయిస్ట్గా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నాన్ వెజ్ తినే వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఎలా చేసుకోవాలో ఫటాఫట్ చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం ఒక హాఫ్ కేజీ దాకా బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందామండి. వాష్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అయితే నింపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు దాకా చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని లాస్ట్లో కాస్త ఉప్పు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకొని ఆ తర్వాత తీసుకుందాము. నేనైతే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలండి. వీటన్నిటిని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇక్కడ ఉప్పు కారం అనేది మనం చూసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ని బాగా కలుపుకొని బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చికెన్ బిర్యానీకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, ఇందులోనే 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 నల్ల యాలకాయ, 1 అనాస పువ్వు, అలాగే 1 చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 3 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 8 నుంచి 10 జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసేసానండి ఆల్రెడీ. దీన్ని వచ్చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 లేదా 4 పచ్చిమిర్చి తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న టమాటా అయితే 2, పెద్దవైతే 1 తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుందండి. వీటన్నింటినీ కూడా వాటర్ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ బిర్యానీ కోసం మనం యూజ్ చేసే ఈ మసాలా కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇవి కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద బిర్యానీ కోసం బౌల్ని పెట్టేసుకుందాం. మనం ఎందులోకైతే బిర్యానీ దమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకొని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ ఆనియన్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్గా వేగిపోయాయి కదా. ఇలా తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆనియన్స్ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కాస్త వేగింది కదా. బటర్ కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోవాలి. షాజీరాని స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాలండి. మనం షాజీరాని రైస్ని బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి
మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్ మిక్స్, దాన్ని 2 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఈ చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని కుక్ చేసుకుందాం. రైస్ నానిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెనైతే పెట్టేసుకుందాం. స్టవ్ పైన గిన్నె అయితే పెట్టేసుకున్నాను కదండి, దీనిలోకి 2 లీటర్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షాజీరాతో పాటు హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలోంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర అన్నింటిని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ ఎసరు త్వరగా మరగడానికి మూతను కొంచెం గ్యాప్తో మూత పెట్టి బిగించాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని 90% ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ని గంటలోపు నానబెడితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 10 to 15 మినిట్స్ లోపే ఆల్మోస్ట్ 90% దాకా రైస్ అనేది ఉడికిపోతుంది. రైస్ని అలాగే చికెన్ని కూడా ప్యారలల్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి చికెన్ని చెక్ చేసుకుందాము. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. నాకు 15 మినిట్స్ టైం పట్టిందండి అంతే ఈ చికెన్ ఉడకడానికి. చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేద్దాము. మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉంచండి. ఆ తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి కలపండి. చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. మీకు మరీ పల్చగా వాటరీగా ఉండకూడదు, అలాగని డ్రైగా కూడా అయిపోకూడదు. సో కిచెన్ గ్రేవీ అనేది ఇలా ఉండాలి. ఈ స్టేజ్లో చికెన్ని కొంచెం బేస్ అంతా కూడా అడ్జస్ట్ చేసి ఈవెన్గా పరుచుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఈలోపు రైస్ని చెక్ చేసుకుందాం. రైస్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మీరు చేత్తో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. జస్ట్ లైట్గా పలుకుంటే సరిపోతుందండి. రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక స్ట్రెయినర్ని తీసుకొని రైస్లో వాటర్ని డ్రైన్ అవుట్ చేసి వాటర్ లేకుండా మనం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ పెట్టిన బౌల్ ఏదైతే ఉందో దానిని స్టవ్ ఆఫ్ చేయలేదండి, అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టేశాను. లో ఫ్లేమ్లో చికెన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు డ్రైన్ చేసేసి లేయర్స్ కింద వేసుకోవాలి. సగం రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి దానిపైన కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను. చూడండి ఇలా యాడ్ చేసేసాను. తర్వాత దీనిపైన మిగిలిన అన్నంని ఇంకొక లేయర్ కింద వేసేసి కొత్తిమీర, పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా ఫుడ్ కలర్లో గార్నిష్ చేయాలి. చూసారు కదా, లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసేసి టైట్గా ఉండే మూతను పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగు కొంచెం డ్రై అయిపోయి అడుగు పట్టే ఛాన్స్ ఉందండి. అందుకని స్టవ్ మీద ఫస్ట్ పెనాన్ని పెట్టి పెనాన్ని హీట్ అయిన తర్వాత దానిపైన ఈ బిర్యానీ పాట్ పెట్టి దమ్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో
10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే అడుగు అస్సలు పట్టదు. చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో ఒకసారి చెక్ చేసుకోండి. 15 మినిట్స్ అయింది కదా, ఒకసారి మూత తీసేసి ఎలా ఉందో చెక్ చేసేద్దాము. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 నిమిషాలు ఇలాగే వదిలేసేయాలి. తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. యమ్మీ యమ్మీగా టేస్టీగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ, చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా అండ్ మంచి గ్రేవీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా కనుక చేసి పెడితే చికెన్ బిర్యానీ మీ ఇంట్లో సరిపోదండి. ఎందుకంటే 5-6 మెంబర్స్ తినే బిర్యానీ జస్ట్ 3 మెంబర్స్కి సరిపోతుంది. అంత ఇష్టంతో తినేస్తారు. సో ఈ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని పెట్టుకోండి. మరి ఈ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.